కాసేపట్లో ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ప్రధాని మోదీ హాజరు కానున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీవీఐపీల కోసం ప్రత్యేకంగా 3 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అందరికీ కనిపించేలా 36 గ్యాలరీల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రముఖులు వస్తుండటంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. గన్నవరం విమానాశ్రయం పరిసర ప్రాంతాలు, కేసరపల్లి సభా ప్రాంగణం లోపల వెలుపల 7,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. విజయవాడలో కూడా 3,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు విజయవాడ గన్నవరం రహదారి రద్దీగా మారింది. అంతర్గత రహదారుల నుంచి హైవేపైకి వచ్చే మార్గాల్లో భారీ వాహనాలు నిలిచిపోయాయి. కనకదుర్గ వారధిపైన ట్రాఫిక్ జామ్ అయింది. చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు వైపు నుంచి వస్తున్న వాహనాలు వారధిపైన నిలిచిపోయాయి. కాజా, పొట్టిపాడు టోల్ ప్లాజాల వద్ద కూడా ఇదే పరిస్థితి. రైట్, టోటల్గా ఈ అంశాలపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్రని అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఏర్పాట్లు అలాగే ప్రముఖుల రాక, సినీ ప్రముఖులు కూడా తరలివచ్చినట్టు చూస్తున్నాం. అలాగే ట్రాఫిక్ రద్దీ, గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయని కూడా అప్డేట్ అందుతోంది. ఓవరాల్గా ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఎస్ఆర్ మరికొద్దిసేపట్లో చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దీనికి సినీ రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరవడంతో మొత్తం ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలనే చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం 6 గంటల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అయితే వస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే జాతీయ రహదారి ప్రధానంగా ఇటు కోల్కతా నుంచి చెన్నై హైవేలో ఉండడం వల్ల ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే ఈ ట్రాఫిక్ సాధారణ ప్రజలే కాదు, ఎవరైతే ప్రమాణ స్వీకారానికి వస్తున్నారో ప్రముఖులు వాళ్ళు కూడా ఈ ట్రాఫిక్లతో ఇబ్బంది పడుతున్నారు. కొద్దిసేపటి క్రితం మనం చూసాం, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్యనాయుడు సైతం దాదాపు అరగంట పైనే ట్రాఫిక్ లో ఇరుక్కున్న పరిస్థితి. మళ్ళీ చివరికి పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేసి పంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క వెంకయ్యనాయుడే కాదు, మొత్తం ప్రముఖులంతా కూడా ట్రాఫిక్ లో ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి అయితే ఎక్కడికక్కడ కనిపిస్తుంది. మరొక పక్క ఇప్పటికే ప్రమాణ స్వీకార వేదిక దగ్గరికి ప్రముఖులందరూ ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. స్టేట్ గెస్ట్ గా ఉన్న చిరంజీవి ఇప్పటికే చేరుకున్నారు. రజనీకాంత్ కుటుంబ సమేతంగా అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సినీ రంగానికి సంబంధించిన నారా రోహిత్ గాని, అదేవిధంగా నిఖిల్ గాని, ఇటువంటి వాళ్ళంతా కూడా సినీ ప్రముఖులంతా కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు రాజకీయ ప్రముఖులకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం విమానాశ్రయానికి రాబోతున్నారు. అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా సభా వేదిక దగ్గరికి ఆయన వెళ్తారు. ఇప్పటికే అమిత్ షా అక్కడ చేరుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం చేరుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఇప్పటికే సభావేదికకి చేరుకున్నారు. నితిన్ గడ్కరీ ఇప్పటికే సభావేదికకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రముఖులంతా కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. 11:05 గవర్నర్ ని చంద్రబాబు నాయుడు రిసీవ్ చేసుకోబోతున్నారు. తర్వాత ప్రధానమంత్రి అక్కడికి రాబోతున్నారు. కరెక్ట్ గా 11:27 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీళ్ళంతా కూడా మంత్రులంతా కూడా ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం 34 మందితోటి ప్రధాన వేదిక 3 వేదికల్ని అక్కడ ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక మీద 36 మందితోటి ప్రముఖులతో మాత్రం ఉంటుంది. దాంట్లో గవర్నరు, చంద్రబాబు ఫ్యామిలీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో పాటు ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారాలు చెబుతున్నారో వాళ్ళతో పాటు రజనీకాంత్ అదేవిధంగా కేంద్ర మంత్రులు మాత్రమే ఉండబోతున్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు స్పష్టంగా ప్రమాణ స్వీకారం కనిపించేందుకు పూర్తిగా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 36 గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ 36 గ్యాలరీలు కూడా ఒక్కొక్క గ్యాలరీలో ఒక్కొక్క ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇటు ఇబ్బందులు అంటే ఎవరైతే ప్రముఖులు వస్తున్నారో వాళ్ళు గన్నవరం విమానాశ్రయం నుంచి డైరెక్ట్ గా కేసరపల్లిలోని ప్రమాణ స్వీకార వేదిక రావాలి. మళ్ళీ అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. కాబట్టి అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా చూసేందుకైతే పూర్తిగా అధికారులు చర్యలు తీసుకున్నారనే చెప్పొచ్చు. పెద్ద ఎత్తున దాదాపు 2 నుంచి 3 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నందువల్ల ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే విజయవాడ సిటీలో దాదాపు మేజర్ గా ఎంప్లాయీస్ అంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ట్రాఫిక్ ఎక్కడెక్కడ జామ్ అయింది. కనకదుర్గ ఫ్లైఓవర్ కానీ ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయింది. ఇటు సర్వీస్ రోడ్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా ఒక్కసారిగా హైవే ఎక్కడంతో దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ప్రజలంతా కూడా అవస్థలు పడుతున్నారని చెప్పొచ్చు. కానీ ఈ అవస్థల్లో కూడా కొంత అంటే పోలీసులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ప్రముఖులు వచ్చే దారిలో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది పడుతుంది. ఆ ట్రాఫిక్ క్లియర్ చేయడానికి కూడా పోలీసులు పెద్ద ఎత్తున అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 7,000 మంది సిబ్బంది పోలీసులు ఒక గన్నవరంలో ఉంటే విజయవాడలోనే 3,000 మంది సిబ్బందితోటి
ట్రాఫిక్ ని క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరికొద్ది సేపట్లోనే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే నేపథ్యంలో ప్రముఖులకి కూడా ట్రాఫిక్ కష్టాలు తప్పట్లేదనే చెప్పాలి హరి. రైట్, ఓకే సురేంద్ర.